మసాస్ యూజ్ చేయకుండా స్పైసీగా టేస్టీగా టమాటా వాడుతూ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి తిన్నారంటే అస్సలు మర్చిపోరు, అంత బాగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పడం కాదు, మీరే ఎంత బాగుంది అని అనిపిస్తుంది. కొంచెం చికెన్ అయితే సైడ్కి నొక్కేసాను అనమాట చేద్దామనేసి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఆనియన్స్ వేసేసుకోండి. ఒక ఆనియన్, కరివేపాకు చూడగానే స్కిప్ చేసేసకండి. కరివేపాకు వల్లనే టేస్ట్ బాగా వస్తుంది. చికెన్లో ఒక్కసారి కరివేపాకు వేసి చూడండి, ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది, అంత బాగా ఉంటుంది. ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోండి, 1 స్పూన్ కంటే ఎక్కువ వేసుకోవాలన్నమాట. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం దోరగా వేపుకోవాలన్నమాట. వేగిన తర్వాత మనం చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే కొందరు ముందు ఉప్పు కారాలు వేసుకుంటారు, అది వేరే ప్రాసెస్. కానీ అది కూడా నేను నెక్స్ట్ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే చూపిస్తాను ఎవరికన్నా. ఇదైతే మంచిగా ఉంటుంది. ఇలా వేసేసాక కొద్దిసేపు క్లోజ్ చేసి పెట్టాలన్నమాట. కొంచెం ఆయిల్ అన్నది పైకి తేలిన తర్వాత అలా కొద్దిసేపు వేపుకొని పెట్టుకోవాలంటే 1 నిమిషం 2 నిమిషాలు అలా మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మంచిగా కుక్ అయిపోతుంది. అప్పుడు మనం అందులోకి ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే మిస్ చేయకండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. అంటే మీరు ఎంత తింటారో అంత టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి 1 స్పూన్ కారం అయితే వేసేసుకున్నాను నేనైతే. సో పసుపు కూడా లిమిటెడే. ఇంకా ధనియాల పొడి అయితే 2 స్పూన్లు వేస్తాను, కారం 1 స్పూన్ వేసాను కాబట్టి అలా క్వాంటిటీ మీద వేస్తాను. మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత మంచిగా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ అన్నది పైకి తేలే అంతవరకు క్లోజ్ చేసి పెట్టాలి. అది కూడా గ్యాస్ స్టవ్ చిన్నగా పెట్టాలి, పెద్దగా పెట్టేసి మాడగొట్టేయొద్దు. దగ్గర అయ్యేంత వరకు, ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలిపి పెట్టుకోవాలన్నమాట. నాకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అసలు చాలా బాగా కుదురుతుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత కొద్దిసేపు క్లోజ్ చేసి అయితే పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 3.5 మినిట్స్ అలా పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే, నేను స్నానం కూడా చేయలేదు, వీడియో తీసేస్తున్నా అనేసి చూపిస్తున్నాను ఒక క్లిప్. ఆ తర్వాత ఒక టమాటా తీసుకోండి. ఆయిల్ చూసారు ఎలా పైకి వచ్చిందో. ఆ తర్వాత ఒక టమాటా తీసుకొని కట్ చేసి టమాటా వేసుకోండి. చాలా మంది టమాటా వేస్తే తీయగా అవుతుంది, అస్సలు బాగుండదు అనే ఫీలింగ్లో ఉంటారు. బట్ టమాటా వల్ల టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా, కర్రీకే టేస్ట్ వస్తుంది. ఒకసారి టమాటా వేసుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాతనే టమాటా వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకోండి. ఒక 1.5 మినిట్ అలా. టమాటా కొంచెం కుక్ అయ్యాక అదే పైకి వస్తుంది అనమాట, ఆయిల్ అన్నది పైకి వచ్చిన తర్వాత కొద్దిగా ఒక చిన్న గ్లాసు అన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నీళ్ళలా కాకుండా మనకేంటంటే కర్రీ టెక్స్చర్ అన్నది మనకు అర్థమవుతుంది. ఇలా ఎక్కువ గ్రేవీ టైప్గా చాలా బాగా ఉంటుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ముక్క కూడా ఉడుకుతుంది. ముక్క ఉడకదని చాలామందికి డౌట్ ఉంటుంది. ముక్క కూడా ఉడుకుతుంది. మనం కొన్ని వాటర్ పోసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈజీ ప్రాసెస్, ఎవరైనా కుకింగ్ రాని వాళ్ళు అయినా సరే చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి, అది నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మర్చిపోయాను ఇందులో చెప్పడం. అందులో చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా బంద్ చేసేటప్పుడు ముందు చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకోండి. లైట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఒక పట్టేయండి. ఈ సండే కదా, ఇవాళే షూట్ చేశాను వీడియో అనమాట. కొత్తిమీర వేసేసుకున్నాక కొద్దిసేపు క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. సండే కదా, ఇవాళే షూట్ చేశాను అనమాట. నాకు మంచిగా అనిపించింది, ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తానా నా రెసిపీస్ అన్నట్టు కూడా నాకు అనిపించింది అనమాట. ఇలాంటి వంట రెసిపీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. కొద్దిసేపు క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. గ్రేవీ ఎలా కనిపిస్తుందో చూసారా, థిక్ గ్రేవీగా మంచిగా దగ్గరికి కుదురుతుంది. ఫంక్షన్స్కి, చిన్న చిన్న ఈవెంట్స్కి చేసి పెట్టండి, మీ వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.